ఎలా ఉంది కళ్ళు కొండ వేషం? శుద్ధ బండేలా ఉన్నావు. రోజా నవ్వుతున్నట్టుంది. నవ్వుతుందంట నవ్వుతాం. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. వాడు లోపల ఏం చేస్తున్నాడు ఏమో. పాట పాడేటప్పుడు వాడు రోజా ఒంటి మీద చెయ్యేస్తూనే నా ఒంటి నిండా తేళ్లు పాకినట్టు అనిపించేది. ఎంత ఆపుదాం అనుకున్నా ఆకున్నా మొదటిసారిగా నా కళ్ళపు నీళ్లు కూడా వచ్చినాయి. నీకేం తెలుసు? ఏమైంది రోజా? ఏమైంది రోజా? ఏదో కాసేపు నటించమన్నావు ఒప్పుకుంటే అతను నా మీద పడి ఇంత మోటుగా ప్రవర్తిస్తాడా? అయ్యో స్వామి, మా నాన్నలాగా అర్థం కాకుండా మాట్లాడుకో. మోటుగా అంటే ఏం చేశాడు? చూడు, నా జాకెట్ చింపాడు. జాకెట్ చింపాడా? చింపాంచిగాడు అంతేగా. పెద్ద ప్రమాదం. వెంట్రుకు వాసులు తప్పిపోయింది. అయ్యో, ఇక ఇలా నటించడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. అంత మాట అనకూడదమ్మా. నువ్వు ఇంటి కోడలు కాస్త కష్టపడమ్మా. నా వల్ల కాదండి. హారమా, ఇంత ఘోరమా, ఇంతటి నీచ భారమా? నీచ భారం కాదు, మన కంట్లో కారం. ప్రాసపాట పడకు. సరిగ్గా ఇలాగే ఆ కొండయ్యకి వెన్న రాసి హారం కొట్టేద్దామని చూసాం. కథ అడ్డం తిరిగింది. రోజా జాకెట్ చుంపుతాడా రాస్కెల్? రాత్రిగా వాడిని లేపేసి మరీ హారం చేజిక్కించుకుంటాను చూడు. ఆ కళ్ళు కొండయ్య గాని మర్యాదగా అప్పచెప్పారా సరి, లేకపోతే అర నిమిషంలో మీ బంగాళా లేచిపోద్ది. కళ్ళు కొండయ్య ఏం చేశాడు? వాడు ఏం చేశాడా? మా గురువు గారిని చంపేసి ఆహారం ఎత్తుకొచ్చి ఏడ దాక్కుండాడు. ఆ విషయం మాకు తెలియదే. రాత్రి వచ్చి మా వరండాలో పడుకున్నాడు. మరి పొద్దుటే లేచి ఎట్టుపోయాడో ఏమో. మన నౌకర్లను అడిగి చెప్తాం రా. హరి, ఆ కొండయ్య గారిని ఎక్కడైనా దాచేయకపోతే ఆ హారం వాడికి దక్కదు, మనకి చిక్కదు. మధ్యన ఈ పిల్లు సన్నాసులు తన్నుపోయేలా ఉన్నారు. నిజమేనన్నా? వాడిని ఎక్కడ దాద్దాం? గాజు గదిలోకి తీసుకెళ్ళి 4 తగిలించి ఆ హారం నేను లాక్కుంటాను. నువ్వు వేళ్లతో జాగ్రత్తగా మాట్లాడి పంపించే. అలాగే, జాగ్రత్త. కొండయ్య గారు, మీరు వాళ్ళ గురువుని చంపారు. నా పిల్లులంతా వచ్చి మా బంగ్లా మీద పడ్డారు. హడి, ఎవడబేడు తుంబా ఈ కొండయ్యతో పోట్లాడటానికి వస్తాడా? అది రక్తం కళ్ళ చూస్తారు. వద్దు గురు, వాళ్ళతో కూడా పుట్టుకోవద్దు గురు, నా మీద ఒట్టు. పిరికినా ఎలా? కొండయ్య గారు మిమ్మల్ని భద్రమైన చోట్లో దాచేస్తాను. వస్తారా? పెద్దయ్య త్వరగా ఎక్కడైనా తీసుకెళ్ళి దాచేయండి. రా కొండయ్య రా. ఇది నీకు చాలా భద్రమైన చోటు. బిల్లులు కాదు కదా, వాళ్ళ తలలో జేజమ్మలు కూడా నీ ఆచూకీ తెలుసుకోలేరు. ఏందో ముసలా, నువ్వు బాగా తెల్లమార్చేవాడివే. నీళ్లలోనే గదిగట్టించినట్టు నీ బాసు. కొండయ్య, ఎన్నాళ్ళు నువ్వు సుయ్యా అని పిలిచినా గూట్లి అని తిట్టినా పడి ఉన్నది తెలుసుబే. నన్ను దాసి నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావు. ఆ ఆరో నీకిచ్చి నా మాట నేను నిలబెట్టుకుంటాను. రే సుబ్బయ్య, కొండయ్య మాట అంటే మాటే బే గూబే. తీసుకో, అనుభవించు. చాలుబే బూట్లే. శభాష్. శేషు, ఆ గాయత్రి నేర్చుకురండి. కొండయ్య, ఈ హారం కోసం అనేక విధాల అహోరాత్రాలు నేను రోధించాను, శ్రమించాను, పరిశ్రమించాను. కానీ ఆశ్చర్యంగా, అద్భుతంగా, అనుకోని విధంగా నీ చేతి మీదుగా అయితే నాకు లభించింది. నాకు గాయత్రి, ఎన్నాళ్ళు నువ్వు భద్రంగా దాచానని మురిసిపోతున్న హారం ఇదిగో. అది నేను చేతికి ఎలా వచ్చింది? నన్ను వెతుక్కుంటూ నడిచి మరీ వచ్చింది. ఆ బిల్లదరు కూడా నన్ను మోసం చేశాడా? హారాన్ని దేవత మెళ్ళలో అలంకరించమని ఆ విషయం ఎవరికి చెప్పొద్దని ప్రాధేయపడ్డానే. ఆ బిల్లుదన్ను నా మనిషి చంపి అతని మెడలో ఉన్న హారాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. గాయత్రి, ఈ హారం కోసం 20 ఏళ్ల పాటు నీ చుట్టూరా తిప్పుకున్నావు, అనేక బాధలు పెట్టావు. దీన్ని రెక్కలు విరచగట్టండి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి గాయత్రి. ఈ ధాత్రిలో ఏ మాతృమూర్తికి లభించని ఒక ఘోర, కఠోర, భయంకర, విచిత్ర, సుందర మరణాన్ని పొందబోతున్నావు. ఈ హారాన్ని దాచుకోబోయి పాపం అయిపోతున్నావు. భయంకరమైన మొసళ్లకు పలహారం, అందమైన అరుదైన చేపలకు ఆహారం. చచ్చే ముందు చివరిసారి మనసారా కళ్ళారా చూసుకొని ముద్దుల హారాన్ని. వజ్రాల హారం అని మురిసిపోకు. ఇది నకిలీ హారం శివానందం. నకిలీదా? కొండయ్య, ఆ హారము సిసలైంది కాదు,
ఈ కొండయ్య అసలైన వాడు కాడు శివానందం. నువ్వా? ఎదుటి మనిషి శక్తిని తక్కువగా అంచనా వేయకు శివానందం. నన్ను గాయత్రీదేవి గారిని మర్యాదగా ఇక్కడి నుంచి పంపించు, లేదా నువ్వు మోజుపడి కట్టించుకున్న ఈ గాజు గదే నీకు సమాధి అవుతుంది. హరి, ఆ హారం కొండదేవత మెళ్ళ ఉందని ఆచూకే తెలిసింది. నేను అక్కడికి వెడతాను. నువ్వు ఇక్కడ గాయత్రిని రాజాని కాల్చి మార్చి పూడ్చిపెట్టు. సరే, మన వాళ్ళంతా బయలుదేరండి. రోజా నీ గాయత్రీదేవి గారిని బయటికి తెచ్చు. నువ్వు వెళ్ళి గూడాన్ని కాపాడు. వెళ్ళు. అట్లాగే. రాజా, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి.
చీపుంటే తప్పుకో. నీ తండ్రి నా చేతుల్లో పిట్టలా గిజగిజలాడి మరీ చచ్చాడు. నువ్వు ఒక లెక్క. ఛ! నా తండ్రిని చంపిన దౌర్భాగ్యుడి శవం కళ్ళ చూడటానికే వచ్చాను రా. అరే 20 ఏళ్ల క్రితం నువ్వు అమానుషంగా చంపిన మా నాన్నగారి సమాధిరా ఇది. నీ కుట్రకు కుతంత్రానికి బలైపోయిన ఒక మహామనిషి సమాధి. నాన్న, మిమ్మల్ని అపకీర్తి పాలు చేసిన దౌర్భాగ్యుణ్ణి మీ కాళ్ళ మీద పడేశాను. నా కసి తీర్చుకున్నాను, నా సభ్యులను నెరవేర్చుకున్నాను.